అసలు దేశాన్ని పరిపాలించే పార్టీ బీజేపీ. సరే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లున్నదంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు రకరకాల ఇబ్బందులతోని, మరీ ముఖ్యంగా చెప్పాలంటే రైతాంగము ఊరియా ఇబ్బందులతోని, రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉన్నాయో చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది సృష్టించినటువంటి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలలో విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకత వచ్చింది. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఇంతకుముందు గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలతోని అబద్ధాల పునాదుల మీద ఇలా గెలిచినటువంటి గవర్నమెంటు, ఈ గవర్నమెంట్ మీద ప్రజల దృష్టి నుండి విశ్వాసం కోల్పోయింది. కాబట్టి ప్రజలందరూ రాబోయే రోజులలో 100% బీజేపీని ఆశీర్వదించాలనే అటువంటి ఆలోచన మాత్రం కేంద్రమే యూరియా ఇవ్వట్లేదు, ఇదంతా కేంద్రం పాపమే, మాది కాదు, మాకు ఇబ్బంది పెడుతున్నది బీజేపీ. నిజమా? కేంద్రము ఆల్రెడీ ఏ కోట అయితే రిలీజ్ చేయాలో ఆ కోట రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ఏ స్టేట్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్ నుండి సప్లై జరగాలనో ఆ సప్లై జరిగే అటువంటి సిస్టాన్ని వీళ్ళు సరైనటువంటి పద్ధతిలో పెట్టక వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి. మీరు ఎప్పుడన్నా అడిగినరా కాంగ్రెస్ నాయకులను కానీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ఏమైనా అడిగే చాలాసార్లు అడుగుతున్నారు. తర్వాత దానికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర లేవు. కాకపోతే అంటే గవర్నమెంట్ ఈ రాష్ట్ర గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఏ అబద్ధాలని నిజం చేయడానికే ప్రయత్నం చేసి ప్రజలని మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసి ఏదైతే ఈ యూరియా కొరత అనేది సృష్టించినటువంటి ఆలోచన కల్పిస్తుంది. ఎట్లుంటుంది అన్న బీజేపీ ఆర్గనైజేషన్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ అనేటువంటిది ఒక పార్టీ ఆర్గనైజేషన్ అయితే ప్రజల ఈసారి ఒక ఆలోచనకు రాబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా బీజేపీ పాలిత రాష్ట్రంగా చేసుకుంటేనే ఈ ప్రజలు రక్షింపబడతారు. ఎందుకంటే ప్రజల మీద ఉన్నటువంటి 8 లక్షల కోట్లు ఏదైతే ఈ రోజు ప్రజల మీద భారం ఉన్నదో ఆ భారం ఎట్లా తగ్గాలనే అటువంటి ఆలోచన రేపు ప్రజలు చేయబోతున్నారు.